ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయిన వారందరికీ ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ లెవెల్ జాబ్స్ అండ్ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఈ జాబ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం ఉండదు. ఇంకా కాంపిటీషన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ గ్రూప్ బి క్యాడర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అయితే ఇదే నోటిఫికేషన్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించిన పోస్టులు కూడా చాలా మట్టుగా ఉన్నాయి. సో అవన్నీ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ కి చాలా దగ్గరలో ఉంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే జాబ్ నోటిఫికేషన్ ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. సో ఎన్ఐటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ని చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే మనకి స్టార్టింగ్ డేట్ నుంచి 12th నవంబర్ 2025 అనమాట. ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలా అప్లై చేయాలో కూడా మీకు వీడియో ఎండ్లో చెప్తాను. సో ఎండ్ డేట్ విషయానికి వస్తే 21 days ఫ్రమ్ ద పబ్లిషింగ్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్. అంటే మనకి ఈ 12th నవంబర్ నుండి 21 days అంటే December 4th వరకు మనకి టైం అనేది ఉన్నదనమాట. సో టైం అయితే చాలా తక్కువే ఉంది. మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ ఉన్నాయి. టోటల్గా మనకి 17 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో లెవెల్ 1 ప్రకారం మనకి శాలరీ అనేది వస్తుంది. అంటే మనకి 35,000కి పైగా శాలరీ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. సో ఏ క్యాస్ట్ వారైనా ఈ 7 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీకి అయితే 5 పోస్టులు, ఎస్సీకి 3, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి. సో ఈ విధంగా అన్ని క్యాస్ట్ల వారికి పోస్టింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే 14 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీలో 8, ఓబీసీకి 4, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1. దీనికి లెవెల్ 3 ప్రకారం శాలరీ వస్తుంది. అంటే మనకి అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 45,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ల్యాబ్ అటెండెంట్ ఇంకా ఆఫీస్ అటెండెంట్కి డీటెయిల్స్ ఇచ్చారు. మనకి ఏజ్ అనేది 27 years లోపు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే ఓబీసీ వాళ్ళైతే 3 years అంటే 30 years వరకు, ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years వరకు అంటే 32 years వరకు ఏజ్ ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆఫీస్ అటెండెంట్కి అప్లై చేయాలి అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్ అయినా సరే ప్రాబ్లం లేదు. అదే ల్యాబ్ అటెండెంట్కి అప్లై చేసినట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ మీరు క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. అయితే జూనియర్ అసిస్టెంట్కి కొంచెం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావాలి. మనకి ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయ్యి ఉండాలి. దీంతోపాటు టైపింగ్ స్పీడ్ అనేది రావాలన్నమాట. 35 words per minute మనకి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. దీంతోపాటు కంప్యూటర్లోని మనకి ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ ఎక్సెల్ లాంటి వాటిపైన అవగాహన కూడా ఉండాలి. తర్వాత మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇది అవసరం లేదు, కానీ ఉంటే ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. మనకి దీంట్లో ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్తో పాటు స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి టెక్నీషియన్ పోస్టులు మ్యాక్సిమం ఏజ్ 27 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుంది. దీనికి కూడా మనకి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లోని 60% మార్క్స్ అనేవి గెయిన్ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలన్నమాట. లేదా 10th class 60% మార్క్స్తో పాటు ఐటీఐ 2 years పాటు చేసినటువంటి సర్టిఫికేట్ కావాలి. లేదంటే పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి 3 years పాటు డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి దగ్గర 16 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ ఒకటి ఉంది, దీనికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనే. నెక్స్ట్ సీనియర్ టెక్నీషియన్, తర్వాత సూపరింటెండెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ఇంకా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్. దీనికి కూడా మనకి మ్యాక్సిమం ఏజ్ 30 years ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 6th ప్రకారం అంటే 50,000 ప్లస్ మనకి శాలరీ వస్తుంది. సో దీనికి అప్లై చేసుకోవాలంటే మనకి సైన్స్ లేదా ఆర్ట్స్ లేదా కామర్స్ గ్రూప్స్లోనే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కూడా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చూసుకుంటే చాలా పోస్టులు ఉన్నాయి. మిగిలిన వాటికి కొన్నిటికి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పటిదాకా చెప్పినవి ఎక్స్పీరియన్స్ అవసరం లేని పోస్టులు. సో మీకు కావాలంటే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. కొంచెం హయ్యర్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి జస్ట్ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాటి మార్క్స్ ద్వారా సెలక్షన్ చేస్తారనమాట. సో ఎగ్జామినేషన్ సిలబస్ కూడా ఏ క్వాలిఫికేషన్తో జాబ్కి అప్లై చేస్తున్నారో
ఆ క్వాలిఫికేషన్ సిలబస్ మాత్రమే. అంటే మీరు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో అప్లై చేస్తే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సిలబస్ పైనే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుందనమాట. సో, అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులకి అంటే మనకి ల్యాబ్ అటెండెంటు, లైబ్రరీను, తర్వాత ఇందాక చెప్పాను కదా! టెక్నీషియను, జూనియర్ టెక్నీషియను, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి కదా! వీటికి రూ. 1000 అనేది ఫీజనేది ఉంది. సో, ఇక్కడ చాలామంది అప్లై చేసుకోవడానికి ఆలోచిస్తారనమాట. సో, దీనివల్లే కొంచెం కాంపిటీషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కైతే ఫీజ్ లేదనమాట. అయితే ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే, మీరు కేవలం ఆన్‌లైన్ త్రూ మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. సో, అప్లై చేసే ముందు మనం దగ్గరలోని ఈ మెట్రిక్యులేషన్ లేదా 10థ్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్‌ను స్కాన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత హయ్యర్ సెకండరీ 12థ్ క్లాస్ అంటే ఇంటర్మీడియేట్ పాస్ అయిన సర్టిఫికేటు, మార్క్ షీటు స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఒకవేళ మీరు యూజీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా స్కాన్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని అన్నీ మనం డిజిటల్ ఫార్మాట్‌లో స్కాన్ చేసి ఉంచుకోవాలనమాట. ఆ తర్వాత మనకి ఫోటో ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి ఉండాలనమాట. సో, ఇవన్నీ ఉంచిన తర్వాత మనం డైరెక్ట్‌గా కిందన డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను అప్లై లింకు. ఆ లింక్ మీరు ఓపెన్ చేయాలనమాట. సో, ఆ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ అని ఇచ్చారు. సో, మనం ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యుండం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇందాక చెప్పిన వాటిల్లో ఆ పోస్ట్‌ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకసారి మీకు డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే అన్నీ ఓపెన్ అవుతాయనమాట. సో, మనం ఫస్ట్‌లో గ్రూప్ సి, గ్రూప్ బి కేటగిరీకి చెప్పాం కదా! ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియను. సో, ఇలా మీరు ఇందులో ఒక పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాబ్ అటెండెంట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీ పర్సనల్ డీటెయిల్సు, కేటగిరీ, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉందా, ఎక్స్ సర్వీస్ మ్యానా, యెస్ ఆర్ నో, మొబైల్ నంబరు, క్యాప్చా అన్నీ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తే మీకొక అప్లికేషన్ నంబర్ అనేది వస్తుందనమాట. సో, ఆ అప్లికేషన్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్‌ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో, ఇలా సబ్మిట్ చేస్తే మనకొక అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మొత్తం మన యొక్క డీటెయిల్సు, మనం ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్సు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఏమైనా అదర్ సర్టిఫికేట్స్ ఉంటే అన్నీ కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. ఒకవేళ మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవాలన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ప్రతిదానికి సెపరేట్‌గా అప్లై చేయాలి. ప్లస్ ఫీజు కూడా సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది మనకి కంప్లీట్‌గా ఈ ఎన్ఐటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ నుండి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో, మనకి ఫస్ట్ పోస్టింగ్ అనేది దుర్గాపూర్‌లో ఉంటుంది. సో, ఇండియా మట్టుకు చాలా వరకు మనకి ఎన్ఐటీ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి వన్స్ మీరు జాయిన్ అయ్యి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత మీరు ట్రాన్స్‌ఫర్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియోని చూస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకు అడిగానంటే ఒకవేళ మీరు ఏదైనా జిల్లాకు సంబంధించి ఎక్కువ మంది కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే ఆ జిల్లాలో లోకల్‌లో పడేటువంటి కొన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇవి అఫీషియల్‌గా బయటికి పెద్దగా రావనమాట. సో, ఎక్కువ మంది ఏ జిల్లా నుండి కామెంట్ చేస్తే ఆ జిల్లాకు సంబంధించి లోకల్‌లో ఉన్నటువంటి జాబ్స్‌ని, కాంట్రాక్ట్ జాబ్స్‌ని, పర్మనెంట్ జాబ్స్‌ని నేను రీసెర్చ్ చేసి వాటిని మీకు వీడియో చేసి పంపిస్తాననమాట.